దేవుని అనుగ్రహం, దేవుని ఆగ్రహం రెండు పదాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట ధ్యానం ఈ రెండు మాటలే. దేవుని అనుగ్రహత, దేవుని అనుగ్రహత, దేవుని ఆగ్రహం. దీన్ని మీకు ఎక్కడ చెప్పాలంటే కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. కీర్తన 30వ అధ్యాయం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఇది ఆగ్రహం అంటే దేవుని ఆగ్రహము. అది రెండవది ఏంటి? ఆయన దయ ఆయుష్కాలమంతయు అంటే అనుగ్రహత. ఇప్పుడు దేవుని అనుగ్రహత ఒక మనిషి మీద ఉంటే, దేవుని బాగా వినండి, దేవుని అనుగ్రహత ఒక మనిషి మీద ఉంటే ఆ వ్యక్తికి వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? దేవుని ఆగ్రహం ఉంటే వచ్చే నష్టం ఏంటి? ఆగ్రహం ఏనండి, అనుగ్రహం. వింటున్నారా? ఆగ్రహం అంటే కోపం, ఆగ్రహం అంటే కోపం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రులు ఉంటారు కుటుంబంలో, తండ్రి ఉంటాడు. తండ్రికి కోపం ఉంటుంది ప్లస్ దయ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. కోపము దయ ఉంటే ఏం జరుగుద్ది? అంత మేలు చేస్తాడు. కోపం ఉంటే ఏం జరుగుద్ది? అంతే కదా. కోపం ఉంటే ఏం జరుగుద్ది? నష్టం జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి కోపం వచ్చింది అనుకోండి, తండ్రి కోపం వచ్చిన గట్టం తీసుకుని ఏం చేస్తాడు? అదే ఒకవేళ కోపం రాకుండా అనుగ్రహత ఉంటే, దయ ఉంటే ఏం చేస్తాడు? ఏదో ఒకటి చాక్లెట్, కట్లెట్ అన్ని కొనిస్తా ఉంటాడు. ఎందుకు? ఆ అర్థం ఏంటి? దయ. ఇప్పుడు నేను రెండు పదాలను గుర్తు పెట్టుకోండి. దేవుని అనుగ్రహత, మొదటి దేవుని యొక్క అనుగ్రహత ఏమిస్తుంది? ఇది ప్రశ్న. దేవుని యొక్క అనుగ్రహత ఏమిస్తుంది? బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చూడండి. ఏ బైబిల్ గ్రంథం? త్వరగా మీరు చదవాలి, నేను త్వరగా ముగిస్తా. ఏబేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. 9వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించెదను. దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది. ఈ స్థలమందు ఇంతవరకు సమాధానం లేదు, ఈ స్థలమందు ఇంతవరకు నెమ్మది లేదు, ఈ స్థలమందు ఇంతవరకు శాంతి లేదు, ఈ స్థలమందు ఇంతవరకు ప్రశాంతత లేదు. అయితే దేవుడు అనుగ్రహించే వాటిల్లో మొదటి విషయం ఏంటంటే పీస్. ఈ స్థలమందు సమాధానము నిలుపు అనుగ్రహించుచున్నాను. దేవుని యొక్క అనుగ్రహత ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక రాజ్యానికి, ఒక పట్టణానికి ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఈ స్థలమందు నేను సమాధానం అనుగ్రహించుచున్నాను. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, దేవుని యొక్క అనుగ్రహత సమాధానం అనుగ్రహిస్తుంది. ఏమనుగ్రహిస్తుంది? సమాధానము. దేవుని అనుగ్రహిస్తే సమాధానం అనుగ్రహిస్తుంది. ముందుగా మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. కాబట్టి సమాధానం. దేవుడి యొక్క అనుగ్రహత ఒక వ్యక్తికి, ఒక పట్టణానికి, ఒక దేశానికి, ఒక రాజ్యానికి ఏమిస్తుంది? సమాధానం. రెండవది దేవుని యొక్క అనుగ్రహత. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి. కీర్తన 21:4. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. దేవుని అనుగ్రహత ఆయుష్నిస్తుంది. ఆయుష్. దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది, ఒకటి. రెండవది దేవుని అనుగ్రహత ఆయుష్నిస్తుంది. ఆయుష్. ప్రియారా గమనించండి, హిజ్కియా చనిపోతాడు అనే భయంకరమైనటువంటి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. మన డిప్రెషన్ వెళ్ళిపోవడం అంటే తెలుసా? డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం అంటే ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారు? కృంగిపోవడం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు మరణం కూర్చున్నావు, చక్క పెట్టుకో అన్నాడు. ఆ మరణం అనగానే హిజ్కియాకు గోడపై మొక్కం తిప్పుకొని ఏడవడం ప్రారంభించాడు. ఇలా గమనించాలి. ఎప్పుడైతే ఏడవడం ప్రారంభించాడో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆయుష్ గురించి 20వ అధ్యాయం చదువుతూ వచ్చాం. ఆయుష్ మిమ్మల్ని వరమడగగా అతను అడిగిన దాన్ని అనుగ్రహించను.
దేవుని అనుగ్రహత ఆయుష్నిస్తుంది. ఇప్పుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చింది దేవుని అనుగ్రహత. చనిపోతాడు అనుకున్న హిజ్కియాకు ఎన్ని సంవత్సరాల ఆయుష్? 15 సంవత్సరాలు. ప్రియ సోదరుడా, శారాకి శరీరం అంతా మృతతుల్యమైపోయి ఇక పిల్లలు కూడా లేరు, ముడతలు పడి ఇక చనిపోయే స్టేజ్ లోకి వచ్చినప్పుడు అప్పటికి శారాకు 90 ఏళ్ళు బైబిల్ చెప్తుంది. ఎన్ని ఏళ్ళు? 90 ఏళ్ల వయసులో మృతతుల్యమైన బాడీ. అంటే మృతతుల్యమైన బాడీ అంటే మనం ఏం చెప్పుకోవాలి? మృతతుల్యము అంటే మృత అంటే మరణానికి సమీపముగా ఉన్నటువంటి స్టేజ్. అలాంటి స్టేజ్ బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ గారికి మనం చూస్తే 90 ఏళ్ల వయసులో మృతతుల్యమైనటువంటి శరీరం, ఆయుష్, దేవుని అనుగ్రహత. 90 ఏళ్ల వయసులో ఉన్న శార 127 ఏళ్ల వయసులో మరణించినారు. అంటే దాదాపు 90 ఏళ్ల నుంచి 127 లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాల ఆయుష్. విషయం ఏంటంటే దేవుని అనుగ్రహత ఆయుష్నిస్తుంది. దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది. సమాధానం ఇక్కడ ఒక జాగ్రత్త వినాలి. మనకు అనేక సందర్భాల్లో సమాధానం ఎప్పుడు పోద్ది మన హృదయంలో? చెప్తాను వినండి. సమాధానం ఎప్పుడు పోద్ది? ఒక స్త్రీ విషయంలోనైతే డెలివరీ టైంలో భయం అవుతా ఉంటుంది. అవునా? అవుతా ఎట్లా ఏం జరుగుద్దో అన్నట్టు. లేకపోతే అది అయిపోయేదాకా కూడా మనిషికి ఏముంటది? భయం ఉంటది, ఆందోళన ఉంటది, పిల్లల కలవరం ఉంటది. అంటే ఇవన్నీ మనిషికి ఏం లేకుండా చేస్తాయి? సమాధానం లేకుండా చేస్తాయి. కానీ దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది. అదే నా తలంపు ఏంటంటే దేవుని అనుగ్రహత ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. కనుక నా తలంపు ఏంటంటే రాముల విషయంలో కూడా ఆ విధంగా మరి అనేక సందర్భాల్లో ఆమె డెలివరీ విషయంలో కానీ ఆ గర్భఫలం విషయంలో కానీ చాలాసార్లు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేయడం, ప్రార్థన చేయటము. అంటే దేవుడు ప్రార్థన ద్వారా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి తప్పించి ఏమి ఇచ్చాడు? చెప్పండి, సమాధానం. దేవుని అనుగ్రహత నా తలంపు ఏంటంటే సమాధానం ఇస్తుంది, భయం పోగొడుతుంది, దుఃఖం పోగొడుతుంది, కలవరం పోగొడుతుంది. గ్రహించాలి. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, లోకంలో నేను ముందుకెళ్ళక ముందు చాలా మంది అనుకుంటారు ఇదేదో మేము మా సొంత బలంతో మేము ఇట్లా ఆరోగ్యం పొందాం అనుకుంటారు. కానీ అది సరైన పని. బైబిల్ ఏముందంటే దేవుడు ఎవరికి అనుగ్రహించాలనుకుంటాడో వాళ్ళే కలిగేస్తాడంట, అందరికీ రాదు. దానియేలు గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏంటో తెలుసా మీకు? ఆయన పేరు నెబుకద్నెజర్. ఏం పేరు ఆయన పేరు? దేవుడు ఆయనకి ఏమనుగ్రహించాడంటే రాజ్యం అనుగ్రహించాడు, బలం అనుగ్రహించాడు, అధికారం అనుగ్రహించాడు, హోదా అనుగ్రహించాడు, పలుకుబడి అనుగ్రహించాడు. ఇవన్నీ అనుగ్రహించాడు ఆయనకు దేవుడు. ఎవరికి? నెబుకద్నెజర్కు రాజ్యము, బలము, అధికారము, పేరు, ఐశ్వర్యం మొత్తం అనుగ్రహించాడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు అనుగ్రహిస్తే ఆయన అనుకున్నాడు దేవుని పక్కన పెట్టేశాడు. దేవుని పక్కన పెట్టేసి ఏం చేశాడంటే అసలు దేవుడు అనే మాట తన జీవితంలో లేదు. వినండి, దేవుడు అనే మాట తన జీవితంలో లేదు. ఇది నా బలంతో, ఇది నా బలము, ఇది నా రాజ్యము, ఇది నా అనే పాయింట్ లోకి వెళ్ళాడు ఆయన. అంటే తన జీవితం అది ఎట్లుందంటే ఈ రాజ్యం దేవుడు అనుగ్రహతే, ఈ బలము దేవుడు అనుగ్రహతే, ఈ ఐశ్వర్యం దేవుడు అనుగ్రహతే, ఈ అధికారం దేవుడు అనుగ్రహించిందే అనే తన తలంచట్ల. ఈనాడు చాలా మంది లోకంలో కూడా దేవుడు ఎన్నో ఇస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు ఇది దేవుడు ఇచ్చింది కాదు, మేము కష్టపడితే వచ్చింది, ఇది ఈ ఆరోగ్యము మేము డబ్బు పెడితే వచ్చింది, ఈ బలము మేము తింటే వచ్చింది, లేకపోతే ఈ సామర్థ్యము మేము కష్టపడితే వచ్చింది అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్పింది జాగ్రత్తగా వినాలి. రాత్రి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఏముందంటే నెబుకద్నెజరు ఆ వ్యక్తి, ఆ రాజు, ఆయన ఏమనుకున్నాడంటే తనకి ఇవ్వబడిన రాజ్యం, తనకు ఇవ్వబడిన బలం, తనకు ఇవ్వబడిన హోదా, తనకు ఇవ్వబడిన అధికారం, తనకు ఇవ్వబడిన అంతస్తు, తనకు ఇవ్వబడినటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. కానీ తన మనసులో ఏమనుకున్నాడు? ఇది దేవుడు ఇచ్చింది కాదు, నాకై నేను
అర్థమవుతుంది మీకు? నాకై నేను ఇలాంటి వాళ్ళు లోకంలో లేరా? ప్రతి సోదరుడా గమనించండి. కానీ దేవుడు అది చూశాడు. దేవుడు అది చూసి ఏమన్నాడంటే, ఒరువరే వీడు ఏంటి అని నేను ఇస్తే నాది అంటున్నాడు అని చెప్పి ఇతనికి బుద్ధి తేవాలనుకున్నాడు దేవుడు. ఇతనికి బుద్ధి స్టడీ చేయాలా, అన్ని నేను ఇస్తే నా అనుగ్రహాన్ని బట్టి రాజ్యం ఇచ్చా, బలం ఇచ్చా, అధికారం ఇచ్చా, ఒక స్థాయిని ఇస్తే ఇన్ని ఇస్తే ఇతని తలంపులు సరిగా లేవు, ఇదేదో నాదనుకుంటాడని చెప్పి ఇతడికి తెలియజేయాలంటే ఇది నేను ఇచ్చాను, ఇది నేను దేవుడి వల్ల పొందాను అని అతనికి తెలియజేయాలంటే అతనికి బుద్ధి రావాలా. అతనికి బుద్ధి రావాలంటే 7 కాలాల పాటు అడవుల్లోకి తరిమాడు అతన్ని దేవుడు. 7 కాలాలు రాబడింది బైబిల్లో. ఎన్ని కాలాలు? 7 కాలాలు. అర్థం ఏంటంటే ఒక్క కాలం నుంచి 1 సంవత్సరం. 7 కాలాలు అంటే 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యం మీకు చదివిస్తా. 7 కాలాల పాటు ఆ వ్యక్తి అడవిలో తరం పడ్డాడు. ఎక్కడ? ఎన్ని కాలాలు? 7 కాలాలు. 7 కాలాలు అడవిలో తరమబడి అక్కడ పశువు మాదిరి గడ్డి మేశాడు ఆయన. దేని మాదిరి గడ్డి మేశాడు? వాస్తవానికి గడ్డి మేసేది పశువు మనిషి? పశువు గడ్డి మేసేది. కానీ ఈ వ్యక్తి పశువు ఎలా గడ్డి మేస్తే అట్ట గడ్డి మేశాడండి ఈ వ్యక్తి. అసలు ఆశ్చర్యం ఏంటంటే గోర్లు కూడా పశువు గోర్లు మొలిసినాయి ఆయన. ఈకలు కూడా మొత్తం తల అంతా మంచుగా తెరిచి ఈ తలకు కూడా ఈకలు వచ్చినాయి. ఎవరికి అంటే టోటల్ గా మనిషే పశువు మనసు వచ్చినాయి, పశువు గోర్లు, పశువు తినే గడ్డి బలింది కదేది. టోటల్ గా మనిషే. ఇప్పుడు మనిషి స్వభావం పోయింది. మనిషి స్వభావం పోయి పశువు స్వభావం వచ్చింది. మనిషి మనసు పోయి పశువు మనసు వచ్చింది. మనిషి తిండి పక్కన పెట్టి పశువు తినే తిండి తింటున్నాడు. పశువు తినేది గడ్డి. ఆ గడ్డి తింటా ఉన్నాడు. ఎవరు? ఇక ఎంతకాలం తిన్నాడు ఆయన? 7 సంవత్సరాలు తిన్నాడు. 7 సంవత్సరాలు తిన్నాడు. వింటున్నారా? 7 సంవత్సరాలు తిన్నాక ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తికి మరలా ఏ మనసు ఇచ్చాడు? మానవ బుద్ధి. అప్పుడు ఆయన బుద్ధి వచ్చి అప్పుడు తెలుసుకున్నాడంట. ఏం తెలుసుకున్నాడంటే చదవండి ఆ వాక్యం. ఇప్పుడు అంతకుముందు ఏమనుకున్నాడు? ఇది దేవుడు ఇచ్చింది కాదు, దేవుని గ్రహత కాదు, నా విధానంలో కలిగింది అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అతనికి తెలియజేయడానికి 7 సంవత్సరాలు. దాని గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. 25-26. దాని గ్రంథం 4వ అధ్యాయం 25-26. ఉండకుండా 4వ అధ్యాయం 32. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుదువు. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవ రాజ్యముపై అధికారి అయి ఉండి తాను ఎవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో అనుగ్రహించునని. వింటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఎవరికి ఉద్యోగం లేదు, నీకు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడు. అది ఎవరి అనుగ్రహం? కొంతమంది అనేక విధానాల్లో బీపీలతో షుగర్లతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ జీవితంలో బీపీ వచ్చినా షుగర్ వచ్చినా సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. ఎవరి అనుగ్రహత? కొంతమంది అనారోగ్యంతో మంచాల మీద పడి నాలుగు ఇబ్బందులు పడుతున్నారు. నీకు ఆరోగ్యంగా ఉన్నా క్షేమంగా ఉన్నారు. ఎవరి అనుగ్రహత? గుర్తుపెట్టుకో. రాత్రి బైబిల్ చెప్పేది ఒకటే మాట, తాను ఎవరికి అనుగ్రహింప ఇచ్చయించునో. ఇచ్చయించుట అంటే తెలుసా మీకు? ఇచ్చయించుట అంటే దేవుడు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటాడు వారికి ఇస్తాడని అర్థం. అర్థమవుతుందా? నీ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు నేనేం చేయాలా చెప్పండి. ఇప్పుడు ఒకరికి ఇవ్వలేదు, దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకొక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో. ఒక ధనవంతునికి సమృద్ధి అయిన పంట ఇచ్చాడు. ఆకాశం వర్షం కురిపించి ఇచ్చాడా లేదా? పంటను ఇచ్చాడు, వర్షం కురిపించి, తర్వాత ఆస్తిని ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ఎంత దానం ఇచ్చాడంటే దేవుడు ఆ వ్యక్తికి కొట్లు విప్పి ఇంకా పెద్దవి కట్టించుకున్నాడు. ధనవంతుడు. ఎటువంటి వాడు? మంచి కోటీశ్వరుడు.
వర్షాన్ని కురిపించాడు దేవుడు. వర్షం అంతా బాగా పంట పండింది, ధాన్యం ఎక్కువైపోయింది, ధనము ధాన్యము సమృద్ధి బాగా విస్తరించిపోయింది. ఎవరికి? ధనవంతునికి. లూకా 12:18 లూకా సువార్త 12వ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఏమంటున్నాడు? నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. కానీ ఎవరు చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అని చెప్పుకుంటున్నాడు. ప్రియ సోదరుడు, ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడు ఆ వ్యక్తికి. కానీ ఆ సత్యాన్ని మర్చిపోయి తన ప్రాణాన్ని పొగుడుకుంటున్నాడు. దేవుణ్ణి పొగట్టంలా. ఎవరు పొగుడుతున్నాడు? చెప్పండి, ఎవరు పొగుడుతున్నాడు? ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మనకు గ్లాస్ నీళ్ళు ఇచ్చారు, ఇంటికి పోతే గ్లాసును పొగుడుతున్నాం అనుకో, ఆహా ఏం బాగున్నావు గ్లాసు అని గ్లాసును పొగిడితే ఎట్లుంటుంది, ఇచ్చిన ఆయన పొగిడితే ఎట్లుంటుంది చెప్పండి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నువ్వే ఉన్నారు, ఆడికన్నా వెళ్తావు, ఇచ్చిన ఆయన పొగడకుండా ఇచ్చిన వాటి ఇప్పుడు పొగిడితే తిక్కడు అనుకోరా? సమృద్ధిని ఇచ్చాడు, ఇంత ఇస్తే తను ఎవరిని పొగుడుతున్నాడు? దేవుని కాదు. ప్రాణమా తిను తాగు తను అంటున్నాడు. తిను ఇచ్చిన దేవుని ఏమని పొగుడుతున్నాడా? ఈ దేవుని అనుగ్రహతను బట్టి నాకు ఈ ధాన్యం వచ్చింది, దేవుని అనుగ్రహతను బట్టి ఈ ధనం వచ్చింది, దేవుని అనుగ్రహతను బట్టి ఈ సమృద్ధి వచ్చింది, ఈ విస్తారమైన ఆస్తికి కారణం దేవుని అనుగ్రహత, ఈ ధనానికి కారణం దేవుని అనుగ్రహత, ఈ ధాన్యానికి కారణం దేవుని యొక్క అనుగ్రహత. అదంతా మరిచిపోయి ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము. ఇక్కడ ఏదో చూస్తే దేవుడు అన్నాడు వెర్రివాడా, నీ ప్రాణం. అక్కడ నెప్పుగా చూస్తే 7 కాలాలు గడ్డి వేశాడు ఆయన. ఆయన ఎందుకు వేశాడు? దేవుడు రాజ్యం ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు, బలం ఇచ్చాడు. దేవుడు ఇన్ని ఇస్తే ఆయన ఏమనుకున్నాడు? ఇది దేవుడు ఇచ్చింది కాదు. ఏంటంటే ప్రియ సోదరుడా, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక ఆయన ఆహారం పెట్టుకున్నాడంట. ఆహారం పెట్టుకొని భోజనం చేయబోతున్నాడంట. ఒక ఆయన చెప్పాడంట, ప్రార్థన చేసుకొని తినాయనంట. దేవుడు ఇచ్చాడు కదా ఆహారం, ప్రార్థన చేసుకొని అంట, ఇది ప్రభా దేవా ఇది నిర్మించింది కదా, నీ అబ్బిచ్చింది కాదు అన్నాడంట. నేను కష్టపడ్డాను అన్నాడంట. అది ఎక్కువ కతికిపోయింది అన్న తినాలనుకున్న అన్నం ఏమైపోయింది? చేసేసి నిర్మించింది కాదు. ఏంటంటే ప్యారా లోకమంతా ఎవరిది? లోకము దాని నివాసులు యెహోవావే, కలిగి ఉన్నదేది లేకుండా కలగలేదు. నీ ఆరోగ్యం ఆయన ఇచ్చింది, నీ సంపద ఆయన ఇచ్చింది, నీ ధాన్యం ఆయన ఇచ్చింది, నీ కుటుంబం ఆయన ఇచ్చింది, నీ పిల్లలు ఆయన ఇచ్చింది, నీ ఆస్తి ఆయన ఇచ్చింది. ఆయన సమస్తమును ఆయన వలనే కలిగను. కాబట్టి దేవుని అనుగ్రహం ఎవరు గ్రహించరో, దేవుడు ఇచ్చాడు అనే అనుభవం ఎవరికైతే ఉండదో వారు దేవుని స్తుతించలేరు, వారు దేవుని యొక్కకు రాలేరు, వారి జీవితము గర్వంగా మారిపోతుంది. ఇదేదో మేము సొంతంగా మా సామర్థ్యం అనుకున్న వాళ్ళు దేవుని ఆరాధించలేరు, దేవుని కృతజ్ఞత కలిగి ఉండలేరు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నెబుకద్నెజరు మర్చిపోయాడు కనుకనే గడ్డి మేపించాడు. దేవుడు రాజ్యం ఇచ్చి ఘనతనిచ్చి అధికారం ఇచ్చి హోదాన్ని ఇస్తే 7 కాలాల పాటు గడ్డి వేశాడు. ఎందుకు? ప్రియారా, ఇప్పుడు దేవుడు ఎవరు తెలుసుకోవాలా, తను దాని ద్వారా ఇది దేవుడు ఇచ్చాడు అని గ్రహించాలా, దేవుడు ఇచ్చాడని గ్రహించాలా. అందుకని ఇప్పుడు అక్కడ వచ్చిన రాయబడింది, అంటే ఎవరికి ఇవ్వాలని ఇస్తాడో వారికే మాట చెప్తాం. 10 మంది వెళ్తారు ఇంటర్వ్యూకి, ఆ 10 మంది ఒక సెలెక్ట్ అవుతారు. ఎవరు ఇచ్చింది? మనం అనుకుంటాం. కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే 10 మందిలో ఒక్కడికి ఇలా అంటారు, ఆయన బాగా చదువుకున్నాను అందుకే ఎలా పక్క అసలు ఇంపాసిబుల్, అది కరెక్ట్ కాదు. అది 10 మందిలో ఒక వ్యక్తి కరెక్ట్ చేయంటే అది దేవుని అనుగ్రహత, దేవుని యొక్క. ఇప్పుడు ఎస్తేరు ఉంది కదా బైబుల్లో, ఎంతమంది కన్యకలు లేరు? ఉదయం నుంచి ఫోన్ చేస్తాను. పిల్లలు గమనించండి, పిల్లలు వచ్చారు అంతఃపురానికి. ఎందుకు?
రాజు ఒక కన్యకను సెలెక్ట్ చేసుకుని నాకు వివాహము అంత మంచి కన్యకలు ఉంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు? అది ఎవరు అనుగ్రహత? 8 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళ హైట్ వెయిట్ మొత్తం బాగున్నారు. 8 మందిలో ఎవరు సెలెక్ట్ అయినారు? ఒక మీదకు ఇద్దరు కొడుకుల కూతురు మిరియాము, మోషే, అహరోను. వాళ్ళ ముగ్గురున్న మెయిన్ వ్యక్తి ఎవరు సెలెక్ట్ అయింది? ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర దేవుని అనుగ్రహత. అది చాలా మంది అనుకుంటాం అదేంటి అది ఇంపార్టెంట్ కాదు. అది దేవుడు ఎవరికి నిశ్చయిస్తాడో, అనుగ్రహిస్తాడో, ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. అది బైబిల్ ఏముందంటే, నేను ఎవరిని కనికరింపకూడదునో వారినే కనికరిస్తాను, ఎవరిని కఠినపరుస్తాను వాటినే కఠినపరుస్తాను. వాళ్ళు అనుగ్రహించే వాళ్ళని పక్కన పెట్టి నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు దేవునికి అతి సమీపంగా ఉండాలి. నేను దేవుని విడిచి ఆయన నేను ఎన్నటి విడవడు. ఇలాంటి చాలా మంది లోకంలో దేవుడు ఇచ్చాడు అన్న సంగతి అనేకులు మర్చిపోయేవారుగా ఉన్నారు. నేను తెలుసుకోవడానికి 7 కాలాల పాటు గడ్డి వేపించాడు. ఈ ధనవంతుడు ధనదాన సమృద్ధిని ఇస్తే అది మర్చిపోయినందుకు వెర్రివాడ అని పిలుచుకున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని అనుగ్రహత నెంబర్ 1 సమాధానం ఇస్తుంది. నెంబర్ 2 దేవుని అనుగ్రహత ఆయుష్ పోస్తుంది. నెంబర్ 3 ఏం చెప్పలేదు కదా. నెంబర్ 3 చూద్దాం. దేవుని అనుగ్రహత మూడోది ఏమిస్తుందంటే జాయ్, ఆనందం ఇస్తుంది. దేవుని అయితే ఏమిస్తుంది? ఆనందం ఇస్తుంది. చూద్దాం ఆ వాక్యం. ప్రసంగి గ్రంథం దేవుని అనుగ్రహత ఏమిస్తుంది? ఆనందం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దైవ దృష్టికి మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును తెలివిని దేవుని అనుగ్రహత తెలివి జ్ఞానముతో పాటు ఆనందం ఇస్తుంది. ఆనందం చెప్పండి ఏమిస్తుంది? 1 సమాధానం, 1 ఏమిస్తుంది? 2 ఆయుష్, 3 ఆనందం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సోదరి రాములు ఉంది, మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కంప్లీట్ అంటే ఇప్పుడు ఆనందం ఉన్నట్టే. అలాగే ఆనందం అంటే డెలివరీ విషయం కానీ, సంతానం విషయం కానీ, ఈ మొత్తం ఏం చెప్తున్నాను చెప్పండి? ఆనందం. అది ఎవరిచ్చింది? అది నా తలం పక్కన. ఆయన తెలివిని జ్ఞానముతో పాటు ఆనందం అనుగ్రహించును. అంటే దేవుడు అనుగ్రహత ఒక వ్యక్తి జీవితంలో ఆనందం ఇస్తుంది. ఏమిస్తుంది? ఆనందం. నీ దుఃఖాన్ని తీసివేసి, ఎవరైనా కష్టం ఉన్నారనుకోండి, కష్టం ఉన్నప్పుడు ఏడుస్తారు. ఎవరైనా ఏడ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఏడ్చేది చెప్పండి? ఏడ్చేది మనిషికి ఎందుకు వస్తుంది? నాకైనా మీకైనా తట్టుకోలేకుండా సభలు వచ్చినప్పుడు ఏడుస్తాం అంటే అట్లా ఏడుపు వచ్చేది. ఎందుకంటే ఏదో బాధ ఉంది మన హృదయంలో ఏదో బాధ ఉంది. అయితే దేవుడు అంటాడు, ఆ బాధను తీసివేసి 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన ఎన్ని బాధలు? 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన వినిపించేదెవరు? అన్న. బైబిల్లో అన్న ఒక ఆమె పేరు అన్న. మందిరానికి వచ్చి ఎన్నిసార్లు ఏడ్చింది తెలుసా? మందిరానికి వచ్చి ఎన్నిసార్లు ఏడ్చింది? ఎందుకు ఏడ్చింది తెలుసా? ఆమెకు సంతానం లేదు. ఆమె జీవితం చూస్తే సంతానం, ఒక పక్క సంతానమైన బాధలు పడతా ఉంటే ఆమెకు లింక్ ఇంకొక మళ్ళీ ఎవరా వెనకడికి ఒక సామెత ఉంది, ఏదో ఒకదాని ఇంకోటి జరిగిందని. ఒక బాధ పడుతుంటే ఇంకొక బాధ ఆడింది. 2 బాధలు ఆమెకు. ఎన్ని బాధలు? 2 బాధలు ఏంది? ఈ బాధ ఎట్లున్నాయా సంతానంది. ఆమెకు ఒక ఆమె ఉంది. ఎవరు ఆమె పేరు? పెనిన్నా ఆమె పేరు. ఈ పెనిన్నాతో ఆమెకి ఎప్పుడు అగసాట్లు అంటే ఈ పెనిన్నా ఆమె ఎప్పుడు విసిగిస్తా ఉందంట. ఎవరిని? అన్న. మీకు ఒక మాట చెప్తా, మనల్ని విసిగించేవారు ఉంటారా ఉండరా? చెప్పండి. ఉండరు.
ఒక్కరు కాకపోయింది ఒక్కరే ఉంటారు. చాలా ఉన్నాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు చెప్పండి? విసిగిస్తూనే ఉంటారు వాళ్ళు. నువ్వు 100 చెప్పు విసిగిస్తూనే ఉంటారు. విసిగించినప్పుడు మనసు బాధపడుతుంది. విసిగించినప్పుడు మనిషికి దుఃఖం వస్తుంది. విసిగించినప్పుడు బైబిల్లో చాలా ప్రమాదాలు జరిగినాయి. ఒక ఆయన విసుగుపడి చావగోరన్నాడు బైబిల్. విసుగు చావాలన్నాడు. ఎవరు తెలుసా? ఎవరు పెట్టి సదానందానికి సానికి గుర్తుపెట్టుకున్నాడు. సదానందం సాంసోన్. కాబట్టి విషయం ఏంటంటే మరి సాంసోను విసుగుపడి ఏం చేయాలనుకున్నాడు? మాట చెప్తాను వినండి. సైతాన్ ఎక్కువ ఏదైనా పని చేస్తుంది ఏంటంటే కొంతమంది విసుగు చేదక మందు తాగుతాం అనుకుంటారు. ఏం మందు? రకాల మందు, పురుగుల మందు, అల్కేసుకొని ఉంటాయి పొలాలు పెట్టి ఎట్లా పడతా ఉంటారు. నేను అనేది ఏంటంటే ఎందుకు వాళ్ళకి ఎందుకు విసుగు? జాగ్రత్త ప్రియారా, ఆత్మహత్య చేసుకుంటూ ఒక వ్యక్తి నరకమే కానీ పరలోకానికి పోడు. గుర్తుపెట్టుకోండి, నరకమే కానీ. ఎందుకంటే భయంకరమైనది అది. విసుగు వచ్చినప్పుడు సైతాన్ పని చేస్తా ఉంటాడు. ఇంకెందుకు నువ్వు బ్రతికి? ఇంత విసుగు వచ్చింది నీకు, నిన్ను ఎవరు పట్టించుకోవడం వాళ్ళు లేరు, నీ దగ్గర తీసేవాళ్ళు ఎవరు లేరు, నీకు దిక్కు ఎవరున్నారు ఇప్పుడు. ఇలాంటి సైతాన్ పని చేస్తా ఉంటాడు. జాగ్రత్త. విసుగు పడి చావగోరాడు సాంసోన్. ప్రియ సోదరుడా, విసుగు పడి మోషే ద్రోహులారా అన్నాడు. వింటున్నారా? విసుగుపడి మోషే ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. విసుగుపడి హన్నా కూడా గమనిస్తే ఆమె కోపడతా వచ్చింది. ఒక తిట్టు మాట కూడా ఆ తలంపు ఏంటంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు, విసుగాక ప్రార్థన చేయండి. ఏమన్నాడు? విసుగకుండా ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? విసుగకుండా తిట్టడానికి వెళ్తాం. విసుగకుండా తిట్టడానికి వెళ్తాం. విసుగకుండా పొద్దున్న లేచిన కానీ కొంతమంది ఏమనుకోకుండా, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అక్కర్లో ఎట్లా ఉంటుంది కొంతమందికి పొద్దున్న స్టార్ట్ చేసిన సుప్రభాతం పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంకాలం కూడా ఆగదండి. అదేం నోరు ఏమో ఏంటండి నాకు అర్థం కాదు. ఉదయం స్టార్ట్ చేస్తారు కొంతమంది, ఇంట్లో పెట్టుకుంటారు పూలు కొంతమంది, అక్కోళ్ళలో అందరు కాదు కొంతమంది ఉన్నారు. పొద్దున్న స్టార్ట్ చేస్తే ఓం శ్రీ కన్యపుత్రైనవహ అని ఆడ స్టార్ట్ చేసి చివరిలో ఎండింగ్ కూడా, కొంతమందికి ఎండింగ్ కూడా మరుసటి రోజు స్టార్ట్ అయింది. ఆ రోజు పూర్తి చేసుకొని ఏదో ఒక సినిమాలు పూర్తి 100 ఆడతారు చూడు, రాపోయింది పాస్ అయినట్టు ఆ రూట్ తెస్తారు కొంతమంది. అయినా దేవుని బిడ్డలు మందిరానికి పోతున్నప్పుడు లోకానికి ఎట్లా కనపడాలి? తిట్టుకుంటా, కొట్టుకుంటా, అలసాట్లు పట్టుకుంటా. మనల్ని బట్టి ఎవరు వస్తారండి దేవుని మందిరానికి? ఎవరు ప్రభువుని నమ్ముతారు? మన సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం ఏది? నీ బలి అర్పణ ఏది? నువ్వు ఎరిగిన ప్రభువుని నువ్వు చూపించకపోతే ఎందుకు? నువ్వు ఎరిగిన దేవుణ్ణి చూపించకపోతే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. మనం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, మనస్పర్ధలతో, ఈర్ష్యలతో జీవిస్తూ మన జీవితాలు చేసుకోవడం వల్ల సత్య దేవుడు ఏమైపోతున్నాడు? మిమ్మల్ని బట్టి నా అన్నజనుల్లో. బైబుల్లో ఏముందంటే ముసురు దినమని పడుతుందంటే, ముసురు దిన ముసురు అట్లా పోది పోదు పడుతూనే ఉంటుంది. ఏంటిది? చెప్పనట్టు కానీ పడతనే ఉంటుంది. బైబుల్ నేర్పుందంటే దయ్యాలి భార్య ఇద్దరు ఒకటి అంట. దయ్యాలి భార్య ముసురు దినాలను పెట్టిన వాన 2 ఒకటి అంట. ఎందుకు? అది పడతనే ఉంటుంది. వీళ్ళే అంటారు ఇదేంటి పోకుండా అట్టుపోయి పోదు. అనేది ఏంటంటే దేవుని బట్ల గుర్తు పెట్టుకోండి. నువ్వు ఎంత దేవుని నమ్మినా నీ జీవితంలో సహనం లేకపోతే, ఓపిక లేకపోతే, ఓర్పు లేకపోతే, నువ్వు విసుగుతో జీవిస్తూ ఉంటే నీ వల్ల దేవునికి మహిమ. గుణవంతురాలు అయిన భార్య అరదు అట్టిది ముఖ్యముల కంటే జ్ఞానవంతురాలు. సోదరుడా, ఈ మాటలు దయచేసి మనసును పెట్టు. హన్నా జీవితాన్ని గుర్తు పెట్టుకో. ఆమె అన్నిటిని ఓపికతో పట్టుకుంది, ఓర్చుకుంది, దేవుని కొరకు నిరీక్షించింది, కన్నీరు ముడుస్తూ వచ్చింది. ఒక రోజు దేవుడు ఆమెకి ఏమనుగ్రహించాడు? ఆనందము. కుమారుడు ఆనందమే. ఆమెకు ఆనందాన్ని అనుగ్రహించాడు. కుమారుడి ద్వారా ఏమిచ్చాడు? ఆనందం అనుగ్రహించాడు. దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది. దేవుని అనుగ్రహత ఆయుష్యం ఇస్తుంది. దేవుని అనుగ్రహత ఆనందం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆనందం, సంతోషం ఇస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, బైబిల్ గ్రంథంలో జక్కయ్యకి ఆనందం ఇచ్చాడు, పాపాత్రునికి ఆనందం ఇచ్చాడు. నా తలంపు ఏంటంటే రాత్రికాల సమయంలో మనము ఒక విషయంలో, ఒక సంకటాలు, మన బాధల నుంచి విముక్తి పొందినప్పుడు మనకేం దొరుకుతుంది చెప్పండి? ఆనందం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆనందం దొరుకుతుంది.
ఆ ఆనందం ఎవరు ఇవ్వాలి? నేను ముగించను, పైన ఒక్క మాట ముగిస్తా. దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది, దేవుని అనుగ్రహత ఆయుష్ ఇస్తుంది, దేవుని అనుగ్రహత ఆనందం ఇస్తుంది. నాలుగవది ఏంటంటే దేవుని అనుగ్రహత. పిల్లలు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిస్తూ వచ్చినప్పుడు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ, త్వరగా చదువుని ముగిస్తా. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. దేవుని అనుగ్రహం ఏమి ఇస్తుంది? దేవుని అనుగ్రహత ఏమేమి ఇస్తాయో చూడండి. దేవుని అనుగ్రహత, ఈ దేవుని అనుగ్రహత ఈ నలుగురు బాలురు శద్రక్, మేషక్, అందుకే వారు అవి అనుగ్రహించాడు కనుకని దేవుడు వారు సెలెక్ట్ అయ్యారు. దేంట్లో ఇలా పరీక్షించినప్పుడు ఆ నలుగురు ఏమైనారు? సెలెక్ట్ అయినారు. రాజు ఏదైతే నిర్ణయించాలనుకున్నాడు దానికి సెలెక్ట్ అయిన వారు. ఎందుకంటే దేవుని అనుగ్రహత వారికి ఇచ్చిన వాటిని బట్టి. దేవుని అనుగ్రహత వారికి ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వబడింది? జ్ఞానము, ప్రవీణత. రే సోదరుడా, ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు దేవుని అనుగ్రహత ఏమి ఇస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఐదవది, దేవుని అనుగ్రహత మనకు బలం ఇస్తుంది. ఏమిస్తుంది? కీర్తన 29వ అధ్యాయం చివరి వచ్చింది. కీర్తన 29 చివరి వచ్చింది. యెహోవా యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడు? దేవుని అనుగ్రహత ఏమిస్తుంది? బలం. బలం, విశ్వాసంతో బలం పొందిందంటే ఎవరు చెప్పండి? కొన్నిసార్లు మనం హాస్పిటల్లో రక్తం తక్కువైంది అంటారు, బలం లేదంటా ఉంటారు, అదేంది ఇదేంది అంటా ఉంటారు. ఆ బలం ఎవరి వల్ల? చెప్పండి, ఎవరి వల్ల? అందుకే నేను గుర్తు చేసి ఏంటంటే దేవుని అనుగ్రహత మనకేమిస్తుంది? బలం అనుగ్రహిస్తుంది. జ్ఞాపకం పెట్టుకుందాం. రే సోదరుడా, సోదరి, ఈ మాటలు ముగించండి. మనకు దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి మనం ఏం చేయాలి అంటే, ఫైనల్ గా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇందాక నెప్పుకొనేది గురించి చెప్పాను, ఏమేమి ఇచ్చాడు. ధనవంతునికి చెప్పాను, ధన సాంపత్తి ఇచ్చాడు. మూడవ ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుడు ఏం ఇచ్చాడు తెలుసా? నెప్పుకొనేదికి ఏమి ఇచ్చాడు? రాజ్యము, ఘనత, ప్రభావము, హోదా ఇవన్నీ ఇచ్చాడు. కానీ ఏమనుకున్నాడు? ఇది నా వల్ల కొన్ని దేవుడు ఇచ్చింది కానీ అనుకున్నాడు. ధనవంతునికి ఏమేమి ఇచ్చాడు? ధనము, ధాన్యం, సమృద్ధి. కానీ ఏమనుకున్నాడు? దేవుడి మర్చిపోయి నా ప్రాణం తినము. ఇది కూడా ముగిస్తాను. ఇశ్రాయేలుకు దేవుడు ఏం తెలుసు? ఇశ్రాయేలుకు 78వ కీర్తన చూడండి, ముగిస్తాను. 78వ కీర్తన. దేవుడు ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? కీర్తన 78వ అధ్యాయం. కీర్తన 78వ అధ్యాయం. కీర్తన 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన యాకోబు సంతతికి శాసనాలను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. అంటే ధర్మశాస్త్రం అంటే వాక్యం. దేవుని అనుగ్రహత వాక్యం. దేవుడు వీరికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 78వ కీర్తన 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించెను. 29వ వచనం. వారు కడుపార తిండి దనిసరి వారు ఆశించిన దానిని ఆయన దేవుడు ఆశించిన దాన్ని ఇచ్చేది. నేను ఏమనుకోకండి, నేను ఎందుకంటే ఎందుకు చెప్తానంటే కొన్ని ఇంకా రెండోసారి చెప్పకూడదని కాదు. ఒక ఇంటికి అంటే మన సోదరులే నేను అడిగాను, ఎందుకమ్మా ఏంటంటే ఎందుకమ్మా అట్లా చేసావు అంటే, నాకు మగ పిల్లోడు కావాలి, దేవుడు ఆడపిల్ల, అందుకే నాకు ఎవరు కావాలి?
మగ పిల్లోడు కావాలి. దేవుడు నేను ఆశించింది నాకు ఇయ్య. దేవుడు నాకు ఆశించింది ఆమె ఏం కోరుకుందంట అంటే నేను అంటాను, ఎవరైనా కూడా దేవుడు అలా ఇచ్చాడంటే దాని అర్థమైంది ఆయనకి ఇష్టమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడు. కొన్నిసార్లు మనం ఆశించింది మనకు దొరకాలని ఏమైనా రూల్ ఉంది చెప్పండి. దేవుని చిత్తం ఎవరైతే వాళ్ళే, దేవుని చిత్తం ఎవరైతే వాళ్ళే. కొన్నిసార్లు మనం ఆశిస్తాం, మనం ఆశించేవి కావు అన్నంత మాత్రాన దేవుని ఉద్దేశం మనం ఎరగాలి, దేవుని తరపున మనం ఎరగాలి. కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన మనం అడిగింది ఇస్తాడు, ఆయనకి ఇష్టం కాకపోతే ఇప్పుడు హన్న అడిగింది దేవుడు ఇచ్చాడు, అబ్రహాం అడిగాడు దేవుడు ఇచ్చాడు, సొలొమోను జ్ఞానం అడిగాడు ఆశించాడు జ్ఞానం ఇచ్చాడు కదా. బైబిల్ గ్రంథంలో గుడ్డివాడు చూపుని అడిగాడు చూపుని ఇచ్చాడు దేవుడు, అడిగి ఇచ్చాడా లేదా? ప్రియ సోదరుడు సోదరి, అడిగిన వాటిని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? ఇష్టాల జీవితంలో కూడా మరి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు, ఆకాశ ధాన్యం అనుగ్రహించాడు, వారు ఆశించని అనుగ్రహించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. దేవుణ్ణి ఏం చేశారు? ఆ తలంపు ఏంటంటే ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడు చెప్పింది ఏంటంటే దేవుని అనుగ్రహత. ఆఖరికి పిల్లలు కూడా దేవుని అనుగ్రహత. కుమారులు యెహోవా అనుగ్రహించు, గర్భఫలం ఆయన ఇచ్చు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కూడా దేవుని యొక్క అనుగ్రహం. ఆరోగ్యం కూడా దేవుని యొక్క తలంపు ఏంటంటే రాత్రి ప్రేక్షకులుగా దేవుని అనుగ్రహత సమాధానం ఇస్తుంది, దేవుని అనుగ్రహత ఆయుష్నిస్తుంది, దేవుని అనుగ్రహత ఆనందం ఇస్తుంది, దేవుని అనుగ్రహత సకల ప్రవీణత అనుగ్రహిస్తుంది, దేవుని అనుగ్రహత బలం ఇస్తుంది, దేవుని అనుగ్రహత వాక్యం అనుగ్రహిస్తుంది, దేవుని అనుగ్రహత వివేచన ఇవన్నీ అనుగ్రహిస్తుంది. దేవుని అనుగ్రహత, దేవుని అనుగ్రహత సంతానం ఇస్తుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు, గర్భఫలం ఆయన ఇచ్చు. అయితే ఈ రాత్రి ముగించక మనకు దేవుని అనుగ్రహతకు వేరు ఏంటంటే దేవుని ఆగ్రహం. దేవుని ఆగ్రహం ఏం చేస్తుంటే నలుగురు తెలుసుకోవాలిగా. ఇప్పుడు దాకా దేవుని అనుగ్రహత ఏమి ఇస్తుంది అన్ని చెప్పారు. ఆయుష్నిస్తుంది, ఆనందం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, సంతానం ఇస్తుంది, క్షేమం ఇస్తుంది, ఘనతం ఇస్తుంది, బలమునిస్తుంది, సమస్తం ఇస్తుంది. ఆ అనుగ్రహతను గ్రహించని వారు ఇది దేవుడు ఇచ్చాడు కాదు, నాకై నేను పొందాను, ఇది నేను కష్టపడితే పొందాను అనుకున్న వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? నేను గడ్డి మేపించాడు. ధనవంతునేమో వెర్రివాడని ప్రాణం తీసుకుంటానన్నాడు. ఇశ్రాయేలు ఏమో దేవుణ్ణి ఏం చేశారు? ఇది దేవుని ఆగ్రహం, దేవుని యొక్క ప్రియ సోదరుడా, దేవుని అనుగ్రహత ఆశీర్వాదం ఇస్తుంది, దేవుని ఆగ్రహం. ఒక్క పాట ముగిస్తాను. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? దేవునికి చోటు లేకపోతే, దేవునికి చోటు లేకపోతే దేవుని కోపం వస్తుంది. దేవునికి చోటు లేకపోతే ఏమొస్తుంది? రోమపత్రిక 1వ అధ్యాయం చివరి పాయింట్ నేను ముగిచేస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు దేవునికి చోటు లేకపోతే దేవునికి ఏమొస్తుంది చెప్పండి? కోపం. నువ్వు అన్నిటికీ చోటు ఇచ్చి దేవునికి చోటు లేకపోతే దేవునికి ఏమొస్తుంది? నీ మీద. ఈనాడు లోకంలో అనేక మంది మనుషులు, సినిమాలకు చోటు ఉంది, సిగరెట్లకు చోటు ఉంది, తాగులకు చోటు ఉంది, దుర్వ్యసనాలకు చోటు ఉంది, పాపానికి విచారానికి చోటు ఉంది, లోక సంబంధమైన వాటికి చోటు ఉంది. కానీ నీకు అవయవులు ఇచ్చినటువంటి దేవుడు, నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవునికి చోటు ఉందా? దేవునికి చోటు ఇవ్వకపోయేది కనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవుని ఆగ్రహం ఎప్పుడు వస్తుంది? దేవునికి చోటు లేకపోతే. దేవుని అనుగ్రహత రావాలంటే నువ్వు చోటు ఇచ్చినప్పుడు అనుగ్రహత వస్తుంది. నీకు ఆశీర్వాదాలు మొత్తం వస్తాయి. సమాధానము గాని, ఆనందము గాని, ఆయుష్ గాని, ఘనత గాని, బలము గాని సమస్తం నీకు రావాలంటే నీవు దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని మరిచిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములో దేవుని ఈ మాటలు వింటున్న జీవితంలో ఆ దేవుని అనుగ్రహతే
ఈ లోకానికి బహుమానముగా అనుగ్రహించబడ్డాడు. ఆయన ప్రభువైన మనం రక్షించడానికి దేవుడి లోకానికి మనిషిగా రావాల్సి వచ్చింది. ఆయన యేసు ప్రభు. ఆయన ద్వారా నీకు సమస్తం దొరుకుతాడు. ఆయన ద్వారా నీకు మేలు బలం కలుగుతుంది. ఆయన నన్ను విశ్వసించు, ప్రభువును స్తుతించు, ప్రభువును మరొకటి విశ్వాసము కర్తలను కొనసాగించు, యేసు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రభు ఈ మాటలు దీవించుగా ప్రార్థన చేస్తున్నాం.